ఓ హారర్ కామెడీ స్కిట్ తో మనందరినీ ఫుల్ గా నవ్వించడానికి వచ్చేస్తున్నారు సునామీ సుధాకర్ విత్ బుల్లెట్ భాస్కర్. సో లెట్స్ వెల్కమ్ దెం. నమస్తే సార్. జాయినింగ్ రిపోర్ట్ సార్. ఏం పేరయ్యా? రాజ్ సార్. కృష్ణనగర్ ట్రైనింగ్ సార్. 30 years ఇండస్ట్రీ సార్. చిల్ ఇప్పుడు వరకు బ్రేక్ లేదు సార్. ఏడు సేవలు ఇంతకుముందు ఎక్కడ చేసావు? స్టేషన్. ఆయన ఇంటి పేరు సార్. ఇగో ఆయన ముద్దు పేరు సార్. ఆపు ఆపు, వెళ్ళి కూర్చో. ఓకే సార్. ఏంటి ప్రాబ్లం ఏంటి? నేను ఒక అమ్మాయిని ప్రేమించాను సార్. ఓకే. మా ఇంట్లో ఒప్పుకోవట్లేదు సార్. తల్లిని చేస్తే ఒప్పుకుంటారని కష్టపడి తల్లిని చేశాను సార్. మరి పెళ్లి చేశారా? చేశారు సార్. ప్రాబ్లం ఏముంది? ఆ అమ్మాయితో కాదు సార్, వేరే అమ్మాయికి ఇచ్చి పెళ్లి చేశారు సార్. ఇప్పుడు అది నన్ను చంపుతానని భయపెడుతుంది సార్. ప్లీజ్ సార్, మీరు ఎలాగైనా కాపాడండి సార్. ఏంటి? పంజగుట్ట శ్మశానం సార్. శ్మశానమా? అవును సార్. శ్మశానం ఏంటి? చచ్చిపోయిన నెలైంది సార్. ఈ కేసు అటు పక్కన పెట్టు. దెయ్యాల గురించి మాట్లాడుతున్నాడు. నీ సంగతి ఏందమ్మా? నిన్న నాకు పెళ్ళైంది సార్. రాత్రి శోభన ఏర్పాటు చేశారు సార్. పాల గ్లాస్ తో గదిలోకి వెళ్ళేసరికి మా ఆయన బాత్రూమ్ కిటికీ నుంచి పారిపోయాడు సార్. నువ్వెందుకు రా నవ్వుతున్నా? ఆడు కాబట్టి కిటికీలోకి వెళ్ళిపోయాడు. నేనైతే పెళ్లి పీటల మీదకి వెళ్ళిపోయాను. ఏం మాట్లాడుతున్నారా తంత? అదే నీ కొడుకు పుడితే ఎలాగా కొడతానంటావా? నువ్వు ఎక్కువ మాట్లాడుతున్నారా సార్? వాడు నన్ను ఇన్సల్ట్ చేస్తానండి. లేదు లేదు, నీ భర్తని ఎత్తుకు తీసుకొచ్చే బాధ్యత నాది. సరేనా? సరే అండి. ఓకే రే, నీ ప్రాబ్లం ఏంటి? సార్ నా కుక్క తప్పిపోయింది సార్. కుక్క తప్పిపోయిందా? అవును సార్. దాని రూపురేఖలు ఎలా ఉంటాయిరా? రూపురేఖలా సార్? ఒక్క నిమిషం సార్. సార్ దొరికింది సార్. దీనికి తోక పెడితే ఎలా ఉంటుందో అలా ఉంటుంది ఆపండి, మీ గొడవ ఆపండి సార్. ప్లీజ్ సార్, దాని నుంచి మీరే కాపాడండి సార్. నేను అది దెయ్యమే వచ్చింది సార్. అరే నేను చూస్తానే. సార్ ఏమిటి వచ్చింది సార్? ఎక్కడ? అదిగోండి సార్. అది గాలి కూర్చుంది. గాలి కాదు సార్, చూడండి సార్. అక్కడ ఊగుతుంటే కనిపించట్లేదా? ఎవరిచ్చాడో నీకు ఉద్యోగం? గాలి కూతుందిరా అది. అక్కడ దయ్యం ఉంది కాబట్టి ఊగుతుందా? దిక్కుమాల చచ్చినోడా. వద్దు సార్, కొడతాను సార్. ఒరే బుల్డోజర్ కి బ్రదర్ లా ఉండ, నిన్ను కొట్టేది ఎవరు? ఏమండి జాగ్రత్త అండి. ఏదో మొగుడు చెప్పాడు చెప్తావంటే. ఏదో పొరపాటును పెళ్లి చేసుకున్నాను. నన్నేం చేయకు. నేను చెప్పాను కదా సార్, అక్కడ దయ్యం ఉంది సార్. దయ్యం ఉంది సార్. వద్దు సార్. పని చేద్దాం, నువ్వు రామ్మా. అమ్మ నా భయం అండి. నువ్వు రా. అయ్యో నాకు భయం అరే అండి. దెయ్యం ఆవిడ మనుషులు ఏం చేయదురా? అవునా? నువ్వు వెళ్ళు. అమ్మ గుర్తు పట్టేసిందండి. నేను చెప్తున్నాను సార్, అది చచ్చి దయ్యం అయింది సార్. అరే ఈ రోజుల్లో దెయ్యాలు ఏంటయ్యా? ఏయ్ నువ్వు వెళ్ళరా. ఏంటి ఏడుస్తున్నావు? అరే చిన్న పిల్లలు దయ్యం ఏం చేయదు. పో. చిన్న పిల్లల్ని ఏం చేయదురా, నిన్నేం చేస్తుంది? పోరా. నీ పక్కన ఎతికిస్తాను. ఏం కాదులే, రారా. పోరా, అసలు దయ్యాలు నాకు ఉందా లేదా? పో. ఆపండి మీ దెయ్యాలు కూడా.
ఈ రోజులో దెయ్యాలు గీయాలంటున్నారు. ఉన్నది సార్, కావాలంటే చూడండి సార్, అంత క్లియర్ గా టీవీగా కూర్చొని ఎలా ఊగుతుందో. వాడు నాకు ఇచ్చి పెళ్లి చెయ్యి. అడ్డులేరా, అడ్డులేరా. ఏరా, నన్ను ప్రేమించి ఇంకో దాన్ని పెళ్లి చేసుకుంటావా? అంటే కట్నం బాగా ఇచ్చారు. నేను కూడా కట్నం ఇచ్చేదాని కదా. దొంగనా నిన్ను చంపేస్తారా? ఎందుకు చంపేస్తా. పాప చచ్చిపోతాడక్క. ఎందుకు వదిలేరా? వాడు నన్ను మోసం చేశాడ్రా, నన్ను మోసం చేశాడ్రా. అవురా, నేను ఎలా ఉన్నాను రా? నాకు చిన్న డౌట్ అక్క. అడుగురా. మీ ఇంట్లో కొబ్బరి పచ్చడి తింటారా అక్క? తింటాం కదరా. కొబ్బరి పొడి ఎలా చేసుకుంటారా అక్క? మిషన్ లో పెట్టి తీస్తారా, లేదంటే నీ పళ్ళలో పెట్టి పరపర తీస్తారా? అంత మాట అంటావరా నన్ను? రే, ఏం కాలేదుగా? రే, నువ్వు చూస్తే బెత్తుడున్నా, నేను చూస్తే బాలుడున్నాను. మన కాంబినేషన్ బాగోదురా. ఒక్క నిమిషం ఆగరా. పెళ్లి చేసుకోవాలని పెళ్లి చేపిస్తా. 17 రోజులు నేను ఎలాగలరా? నా పిల్ల తట్టుకోలేదురా. అప్పా చేయరా, నాకు ఇప్పుడే పెళ్లి కావాలి. హలో, ఎస్పీ గారు. సార్ తొందరగా 2 దండలు ఒక మంత్రి గారిని వీలైతే పెద్ద పేట ఇటు మొత్తం దెయ్యాలు వచ్చేసినాయా? దెయ్యమేది? ఏదేం సార్, దెయ్యం వచ్చింది కదా ఇప్పుడు వరకు. ఊరుకోండి సార్. జబర్దస్త్ లో కొత్త టీం కావాలని పేపర్లో వేశారు సార్. ఆడిషన్ కోసం రేపు వెళ్ళాలి సార్. ప్రాక్టీస్ కోసం పోలీస్ స్టేషన్కి వచ్చాం సార్. అరే, స్కిట్ వేస్తారు కానీ ఇలాంటి స్కిట్ వేస్తారు. అది డైరెక్షన్ డిపార్ట్మెంట్ తప్పు సార్. కోపము భయము పీక్ లో ఉండాలన్నారు సార్. టీం ఇచ్చారు. గారు సార్, ముందు ఇమ్మీడియట్ గా వాళ్ళిద్దరు మా పర్ఫార్మెన్స్ కనుక మీకు నచ్చినట్టయితే బుల్లెట్ భాస్కర్, సునామీ సుధాకర్ అని టైప్ చేసి నాగబాబు గారికి కానీ రోజా గారికి కానీ SMS చేయండి సార్. థ్యాంక్ యూ సార్. నవ్విందే పిల్ల నువ్వా, పైనుంచి జారిపడ్డ చందమామ ముక్కమా పిల్ల నువ్వా, పైనుంచి జారిపడ్డ చందమామ ముక్కమా. సో రోజా గారి దగ్గర నుంచి అడుగు. అయ్యో రోజా గారు, నరేష్ మళ్ళీ ఇంకొకసారి ఫ్లాట్ చేసావు. ఫిదా అయ్యాను రా, సూపర్ గా చేసావు. అండ్ కాన్సెప్ట్ చాలా బాగుంది భాస్కర్, థ్యాంక్ యూ. చాలా బాగుంది. బాబు సార్, అది నేను మామూలుగా ఈ ముగ్గురు కలిసి స్టేషన్ లో ఏదైనా డ్రామా ఆడుతున్నారేమో, వైఫ్ అండ్ హస్బెండ్ కిడ్ అనుకున్నా. జబర్దస్త్ కిట్ ప్యాట్ చేయడానికి వచ్చేవా? బాగుంది. ఆ చిన్న ఫినిషింగ్ టచ్ చాలా బాగుంది భాస్కర్, గుడ్.